ప్రైజ్ ద లార్డ్. బైబిల్ కాలంలో ద్రాక్షారసం రెండు రకాలుగా ఉన్నది. నెంబర్ 1 తాజా తీపి రసం, హిబ్రూలో తిరోస్ అంటారు. నెంబర్ 2 పాకక్రియ జరిగిన ఆల్కహాల్తో కూడిన మద్యం, యాయిన్ అంటారు. అయితే ఈ రెండు విధాలు కూడా బైబిల్లో మనకి ఎలా కనబడుతున్నాయి? బైబిల్ మనకు ఏం చెప్తుంది? యేసుక్రీస్తు మద్యాన్ని త్రాగారా? ఆయన మొదటి అద్భుతం చేసినప్పుడు మత్తుగా ఉండే ద్రాక్షారసమైనటువంటి మద్యాన్ని తయారు చేశారా? క్రైస్తవులు మద్యాన్ని కానీ ద్రాక్షారసాన్ని కానీ త్రాగొచ్చా? అసలు మద్యానికి ద్రాక్షారసానికి వ్యత్యాసం ఏంటి? అసలు ఇవి ఎలా తయారవుతాయి? ఎలా తయారు చేసేవారు? వీటి తయారం, వీటి విధానము ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. నెంబర్ 1 యూదులు మద్యంగా మారకుండా ద్రాక్షారసంని ఎలా కాపాడేవారు? యెషయా గ్రంథము 65:8 ప్రకారం యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. సామెతలు 3:10 అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. యూదులు పండుగల సమయంలో లేదా దేవునికి అర్పించేందుకు ఉపయోగించే ద్రాక్షారసం తిరోష్ను ఆల్కహాలిక్గా మారకుండా ప్రత్యేకంగా సంరక్షించేవారు. ఫెర్మెంటేషన్ నివారించేందుకు వారు కొన్ని చక్కటి పద్ధతులు పాటించేవారు. ముందుగా రసాన్ని పిండిన వెంటనే ఉడకబెట్టి పాకక్రియకు కారణమయ్యే ఈస్ట్ను చంపేవారు. తర్వాత దానిని నిల్వ చేసి అవసరానికి అనుగుణంగా నీటిలో కలిపి ఉపయోగించేవారు. కొందరు దానిని గడ్డిపెట్లు లేదా మట్టిలో పాతిన గదుల్లో, చల్లని గుహల్లో నిల్వ చేసి పాకక్రియ జరగకుండా కాపాడేవారు. ఇవన్నీ దేవునికి పరిశుద్ధంగా అర్పించడానికి, మత్తుకు దారితీసే అయిన మద్యమును కాకుండా తాజా పవిత్రమైన తిరోష్ను వాడేందుకు గల ప్రయత్నాలుగా ఉండేవి. ఇలా చేసి వారు పరిశుద్ధతను నిలుపుకోవడం ద్వారా దేవుని ఆజ్ఞను గౌరవించేవారు. నెంబర్ 2 యూదులు మద్యాన్ని, యాయిన్ చరిత్రపరంగా ఎలా తయారు చేశారు? బైబిల్లో ఏముంది? యెషయా గ్రంథము 63:2 ప్రకారం నేను ఒంటరిగా ద్రాక్ష తొలగిన గుత్తిలో త్రొక్కితిని, నా వస్త్రములు అందులో రక్తము పోసినట్లయ్యాయి అని. ద్రాక్ష తొలగిన గుత్తి, వైన్ ప్రెస్ అనే పదం, ఇది మద్యం తయారీ మొదటి దశ. వెనుకటి కాలంలో యూదులు ఆల్కహాలిక్ వైన్ అయిన ఐన్ను తయారు చేయడాన్ని ఒక సాధారణ వ్యవసాయ ప్రక్రియగా నిర్వహించేవారు. వారు మొదట మంచి ద్రాక్ష తోటలను సాగు చేసి గుత్తుగా పండిన ద్రాక్ష పళ్ళను ఎంచుకొని కోయడాన్ని మొదలుపెట్టేవారు. ఆ పళ్ళను పెద్ద రాళ్లతో చేసిన వైన్ ప్రెస్లలో కాలితో తొక్కి ఆ రసం వెలికి తీయబడేది. వచ్చిన తీపి రసాన్ని చెక్క పాత్రలలో లేదా గొట్టపు పాత్రలో ఉంచితే ద్రాక్ష తొక్కపై సహజంగా ఉండే ఈస్ట్ పాకక్రియను ప్రారంభించేది. ఈ ప్రక్రియలో చక్కెరలు ఆల్కహాల్గా మారతాయి. సాధారణంగా ఇది 3 నుండి 7 రోజుల వరకు జరుగుతుంది. పూర్తి ప్రక్రియ అయిన తర్వాత అది ఆల్కహాలిక్ వైన్గా మారుతుంది. దానిని చల్లని గుహల్లో లేదా గుడారాల్లో నిల్వ చేసి కొన్నిసార్లు తేనె, మసాలాలు కలిపి రుచిగా తయారు చేసేవారు. ఈ విధంగా యూదులు వైన్ను స్వయంగా తయారు చేసి సామాజిక వినియోగానికి లేదా పండుగ సందర్భాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు దీన్ని క్రైస్తవులు ఎలా చూడాలి, ఎలా చేయాలి, ఎలా అనుసరించాలి? ఎఫెసీ పత్రిక 5:18 మద్యముతో మత్తులై ఉండకుడి, అది విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది అని. లేవీకాండము 10:9 యాజకులకు దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు మందిరంలో సేవ చేసే సమయంలో మద్యము తాగకూడదు అని. యోహాను పత్రిక 2:1 యేసుక్రీస్తు కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అది తాజా ద్రాక్షారసం, ఎందుకంటే అది పెళ్లి పండుగ. మత్తుకు సంబంధించిన ఉపయోగం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. బైబిల్ ఎక్కడా మద్యాన్ని నేరుగా నిషేధించదు, కానీ మత్తు నియంత్రణను కోల్పోవడం, పాపములో పడటం గురించి గట్టిగా హెచ్చరిస్తుంది. క్రైస్తవులు తాగొచ్చా లేదా అని ప్రశ్న కంటే దేవునికి గౌరవంగా జీవిస్తున్నామా అనే ప్రశ్నను ముందుగా ఆలోచించాలి.
మొదటి కొరింథీ పత్రిక 6:19 మన శరీరమే పరిశుద్ధాత్మ మందిరమని. రోమపత్రిక 14:21 ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగజేయనది మరేదియు గాని మానివేయడం మంచిది. కాబట్టి బైబిల్, చరిత్ర, హిబ్రూ లేఖనాలు అన్నీ స్పష్టంగా చెప్తున్నవి. ద్రాక్షారసం పవిత్రమైనది కానీ మద్యం పాపానికి దారితీసే ప్రమాదం ఉన్నది. దానిని మితిమీరి త్రాగడం దేవునికి హేయము. క్రైస్తవునిగా జీవించాలంటే పరిశుద్ధాత్మ నియంత్రణతో జీవించడం, మద్యం నుండి దూరంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. ద్రాక్షారసం దేవునిచే సృష్టించబడింది. అది ఆశీర్వాదంగా ఉపయోగించబడాలి, అపవిత్రతకు మార్గం కాకూడదు. క్రీస్తును అనుసరించే మనము శరీరానికి, ఆత్మకి పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ పాపానికి దారితీసే ఏదైనా అలవాట్లను దూరంగా ఉంచాలి. ఎందుకంటే మన శరీరమే పరిశుద్ధాత్మ నివాసమయ్యే మందిరం. మత్తు కాదు, పరిశుద్ధత. అదే క్రైస్తవుని పిలుపు. అదే నిజమైన ఆత్మిక గౌరవం. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.